వారాహి సిల్వర్ జ్యువెలరీ. ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను జానకి. భారతీయ కరెన్సీ రూపాయి విలువ అంతకంతకు పడిపోతూనే ఉంది. తాజాగా మరోసారి భారీగా పతనమైంది. చరిత్రలో చూడని విధంగా డాలర్తో పోలిస్తే రూపాయి 94 రూపాయల 82 రూపాయల స్థాయికి చేరింది. రూపాయి క్రమంగా బలహీనపడటం ఆందోళన కలిగించే విషయంగా కనిపిస్తోంది. అసలు రూపాయి క్రమంగా ఎందుకు తగ్గిపోతుంది, దీనికి ఇది తగ్గడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే అంశాల మీద మనతో పాటు చర్చించడానికి మార్కెట్ అనలిస్ట్ శ్రీరామ్ చంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీరామ్ చంద్రమూర్తి గారు. నమస్తే అండి. ఇప్పుడు నేను చెప్పినట్టు మనం చూస్తే డాలర్ ఎఫెక్ట్తో రూపాయి విలువ బాగా తగ్గిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎకానమీ మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? యాక్చువల్గా రూపాయి అనేది లాస్ట్ ఇప్పుడు దాదాపు ఇవాళ ఒక్కరోజే 0.8% తగ్గి $95 దగ్గర క్లోజ్ అయింది. మనం అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరంలో ఈ కరెన్సీస్ అన్నిట్లో చూసుకుంటే వరస్ట్ పర్ఫార్మర్ డాలర్, ఈ రూపీ దాదాపు 10% ఫాల్ అయింది. సో ఇదేంటంటే అత్యంత ఆందోళన కలిగించే విషయం ఇండియాకి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ఎందుకు రూపాయి పెరుగుతుంది అంటే మనందరికి తెలిసిన విషయమే. ఏంటంటే క్రూడ్ ఆయిల్ వచ్చి $60 ఉన్న క్రూడ్ ఆయిల్ ఇప్పుడు $100కి వెళ్ళింది. ఇప్పుడు మన పేమెంట్స్ లో, మన ఇంపోర్ట్స్ లో దాదాపు 30% ఓన్లీ క్రూడ్ ఆయిలే. కాబట్టి క్రూడ్ మనకి దాదాపు 1,50,000 కోట్లు ఒక $10 పెరిగితే పేమెంట్ ఎక్స్ట్రా పడిపోతుంది. సో దానివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే మెయిన్ డాలర్స్ పేమెంట్, క్రూడ్ ఆయిల్ అంతా కూడా డాలర్స్ లోనే పేమెంట్ చేయాలి. కాబట్టి ఇక్కడ అందుకని డాలర్స్ ఎక్కువ మనం కొనాల్సి వస్తుంది. కాబట్టి దానికి తగ్గ రూపీ అడ్జస్ట్మెంట్లు, ఇంపోర్ట్స్ లేవు కాబట్టి మనకి ఈ యొక్క ఎఫెక్ట్ కనపడుతుంది. దానికి తోడు ఏంటంటే ఇంటర్నేషనల్ గా అమెరికా వడ్డీ రేట్లు హై రేట్లో పెట్టారు. అందువల్ల ఏమవుతుందంటే ఈ అమెరికాలో యాక్చువల్గా ఇన్ఫ్లో అవ్వాల్సిన మనీ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయి ఈ యొక్క ఇండియాలో ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఎస్ అందరూ కూడా డైలీ సెల్లింగ్ చేసుకొని అమెరికా డెట్ ఫండ్స్ లో పెడుతున్నారు, సేఫ్ లాగా. దానివల్ల ఏమవుతుందంటే ఇండియాలో డాలర్ యొక్క ఇన్ఫ్లో తగ్గిపోతుంది. మూడో పాయింట్, మేజర్ పాయింట్, ఇంకొక పాయింట్ ఏంటంటే ఎక్కడ కూడా అమెరికా అంత మార్జిన్లో ఉంది కాబట్టి అంతకుముందు ఇక్కడ భారతదేశంలో ఉండే వాళ్ళు అమెరికాలో స్థిరపడి అక్కడి నుంచి డబ్బుని ఇటు పంపించేవాళ్ళు డాలర్స్ రూపంలో. దానివల్ల మనకు కొంత డాలర్స్ అనేవి ఉండేవి. అయితే ఇప్పుడు అక్కడే జాబ్స్ అంతా టైట్ అవటం, అలాగే H-1B వీసాలు టైట్ చేయటం, జాబ్స్ టైట్ చేయటం వల్ల వాళ్ళకి బతకడానికి ఇబ్బంది అవటం వల్ల వాళ్ళు ఇక్కడ డాలర్స్ పంపించడం అనేది తగ్గించారు. కాబట్టి అక్కడ ఇన్ఫ్లో అనేది తగ్గింది. సో అన్ని రకాలుగా చూసుకున్నా ఇప్పుడు డాలర్ డిమాండ్ పెరగటంతో పాటు డాలర్ మనకి రావటం అనేది తగ్గటం జరిగింది. దానివల్ల మనకి ఇప్పుడు కొత్తగా ఈ డాలర్, ఇండియన్ రూపీ వీక్ అవటం, డాలర్ స్ట్రాంగ్ అవటం జరుగుతుంది. ఈ యుద్ధం ఇలా కొనసాగితే ఇంకా మనకి ఈ 98, 99 దాకా కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయని విశ్లేషకులు, నిపుణులు చెప్తున్నారు. సో ఇది అత్యంత ప్రమాదమైన పరిస్థితే మనకి. అంటే అమెరికన్ మార్కెట్ డాలర్తో పోలిస్తే బాగా తగ్గిపోవటం. దీనివల్ల ఏంటంటే మనకి ఎప్పుడైతే కరెన్సీ వీక్ అవుతుందో ఇంపోర్ట్స్ మనకి బాగా వీక్ అవుతాయి. సో మనకి ఇంపోర్ట్స్ వీక్ అవుతాయి, ఎక్స్పోర్ట్స్ కొంచెం బెనిఫిట్ అవుతాయి. కానీ ఇంపోర్ట్స్ ఎక్కువ, మనందరం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతాం కాబట్టి ఇంపోర్ట్స్ చాలా కాస్ట్లీ అవుతాయి. ఫస్ట్ పాయింట్. అంటే సామాన్యుడి బడ్జెట్ పై ఈ రూపాయి ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు శ్రీరామ్ చంద్రమూర్తి గారు? సామాన్యుడికి ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుందా అంటే మనకి మేజర్ గా ఇంపోర్ట్ క్రూడ్ ఆయిల్ అలాగో, గోల్డ్ కూడా అలాగే. సో గోల్డ్ రేటు ఈ రూపీ డౌన్ అవటం వల్ల గోల్డ్ రేట్ పెరుగుతుంది. అలాగే రెండో మేజర్ ఏంటంటే ఇంపోర్ట్స్, మనం ఏదైతే ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటామో అవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట రేట్లు. మెయిన్ ముఖ్యంగా మనం సిమెంట్ కానీ, తర్వాత పెయింట్ ఇండస్ట్రీ, తర్వాత ముడి సరుకులు, ఆటోమొబైల్ ముడి సరుకులు అన్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. దానివల్ల మనం ఎక్కువ పేమెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ పేమెంట్ అంతా కూడా రేట్లు పెంచడం ద్వారా కంపెనీ వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకుంటారు. కాబట్టి మనకి ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది, అంటే ఈ రేట్లన్నీ కూడా పెరుగుతాయి. చాలా
కమోడిటీస్ మనం ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటామో అదన్నీ రేట్లు పెరుగుతాయి. సో సామాన్యుడికి కూడా దాదాపు ఒక డాలర్ తగ్గింది అంటే ₹1 తగ్గిందంటే దాదాపు 2-3 వేలు దాకా తేడా వస్తుంది వాళ్ళ బడ్జెట్లో అనేది అర్థమవుతుంది. అవును. ఎస్. అలాగే అంటే రూపాయి పడిపోతే ఎక్కువగా లాభపడేది ఎవరు, నష్టపోయేది ఎవరంటారు? అంటే మీరు ఇందాక ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఎగుమతులు కావచ్చు, అలాగే దిగుమతులు కావచ్చు, ఐటీ సెక్టార్స్ ఉన్నాయి, దీంట్లో చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమైందంటే ఐటీ సెక్టర్ కి జనరల్ గా బెనిఫిట్ ఎక్స్పోర్ట్ అవటం అనేది. ఉమ్, ఐటీ సెక్టర్ ఒకటి టెక్స్టైల్, ఫార్మా, ఉమ్, ఫిషరీస్, వ్యవసాయ ఆధారిత ఎక్స్పోర్ట్స్ ఏమైనా ఉంటే వాటికి బెనిఫిట్ అవుతుంది. ఉమ్, ఇంతకు ముందన్న జోష్ ఇప్పుడు ఐటీ కంపెనీస్ లో లేదు. ఉమ్, ముందు మనకి కాంట్రిబ్యూషన్ చాలా హెవీగా ఉండేది ఐటీ కంపెనీస్. ఉమ్, డ్యూ టు ఏఐ ఎఫెక్ట్ వల్ల ఈ ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. కొంత బెనిఫిట్ ఉంది కానీ మెయిన్ బెనిఫిట్ అనేది తగ్గుతుంది. ఉమ్, సో ఈ వీక్ అవటం వల్ల మెయిన్ బెనిఫిట్ తగ్గుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు టెక్స్టైల్ కానీ ఫార్మా కానీ వీటన్నిటికీ కూడా అమెరికా టారిఫ్స్ ఎక్స్ట్రా వేశారు. ఎస్. అంటే ఎన్ఆర్ఐలకు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారు? ఎన్ఆర్ఐస్ కి ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు డాలర్స్ ఇండియాకి పంపిస్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి ఇండియాకి, వాళ్ళకి బెనిఫిట్ ఉంది. ఉమ్, సో వాళ్ళు ఎవరికన్నా వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ల్యాండ్ కొనటం కానీ ఉమ్, అలాంటివి కన్నా ఇప్పుడు చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంది, అంటే ఎక్కువ డబ్బులు వస్తాయి రూపీ. కాబట్టి ఎన్ఆర్ఐస్ కి పాజిటివ్ బెనిఫిట్ ఇంట్లో చేసే వాళ్ళకి. ఓకే. సో ఎన్ఆర్ఐస్ ఇక్కడ నుంచి డబ్బులు తీసుకెళ్తే మాత్రం వాళ్ళకి బెనిఫిట్ ఉండదు. ఉమ్, సో ఇక్కడ నుంచి వస్తే ఇన్వెస్ట్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది. ఓకే. అంటే ఇంకా రూపాయి పడిపోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? ఏమనుకోవచ్చు అంటారు? ఇంకా పాలు ఉందండి, ఎక్కడ ఆగట్లేదు. ఇది 98-97 దాకా కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే క్రూడ్ చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు హార్మర్ జలసంధిలో నౌకలు వచ్చినా కానీ ఉమ్, రేట్ మాత్రం తగ్గలేదు. $100 ఉంది. కాబట్టి అది తగ్గి ఏదైనా $70 అలా వచ్చేదాకా ఇక్కడ రూపీ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఉమ్. కాబట్టి రూపీ ప్రెసెంట్ ఇంకా వీక్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఎస్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇన్వెస్టర్లు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని అంటారు? ప్రెసెంట్ ఇన్వెస్టర్స్ వెయిట్ అండ్ వాచ్ లాగా చేసుకోవచ్చు. సో కాషియస్ గా ఇన్వెస్ట్ చేయండి. ఉమ్, ఇప్పటితో మార్కెట్ ఇమీడియట్ గా ఏమీ రికవర్ అయిపోయి స్పీడ్ గా వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా డ్యామేజ్ మనకి కనపట్లేదు కానీ చాలా డ్యామేజ్ అయితే జరిగింది. వరల్డ్ వైడ్ గా చాలా డ్యామేజ్ జరిగింది. దాని ఎఫెక్ట్ మనకు ఉంటుంది. సో కాబట్టి అది రికవర్ అవ్వడానికి ఇదంతా టైం పడుతుంది. సో వారు ఇక్కడ కూడా ఇప్పుడు ఆగేటట్టు లేదు, అవుట్ ఆఫ్ హ్యాండ్స్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం కూడా వాచ్ చేసుకొని ఎమోషనల్గా కాకుండా కొంత లిక్విడ్ అమౌంట్ ఉంచుకోవాలనేది నాకు అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంత అంటే లిక్విడ్ బ్యాంక్లో అమౌంట్ క్యాష్ పెట్టుకోవడం అనేది కొంత ఇంపార్టెంట్. సో ఎనీ టైం ఏదన్నా అవ్వచ్చు. కాబట్టి మనం కూడా ఒక 1 month శాలరీ అన్నా మనం అడ్వాన్స్గా పెట్టుకోవటం అనేది ఫస్ట్ నేను కాషన్ చేస్తున్నాను. తర్వాత ఏంటంటే లగ్జరీ స్పెండింగ్ తగ్గించేసేసి కొంత జాగ్రత్తగా ఉండటం, 2-3 months జాగ్రత్తగా ఉండటం అనేది అడ్వాంటేజ్. అలాగే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఒక 30%, 50% అలా ఇన్వెస్ట్ చేయండి. క్యాష్ కొంత ఉంచుకోండి. మార్కెట్స్ యూటర్న్ తీసుకున్నప్పుడు మనకి ఆ సిగ్నల్ తెలుస్తుంది. అప్పటిదాకా వెయిట్ అండ్ వాచ్కి వెళ్ళండి. అలాగే చాలామంది ఈక్విటీ ట్రేడర్స్ అందరూ కూడా మార్జిన్ ఫండింగ్ తీసుకుంటారు. సో అప్పులు చేయొద్దు. మార్జిన్ ఫండింగ్ తీసుకొని మార్కెట్ ఫాల్ అయినప్పుడు వాళ్ళు కట్ చేస్తుంటారు. కాబట్టి అలాంటివి చేయొద్దు. ఉన్న క్యాష్తో మీరు చేయండి. అలాగే లాసెస్ అన్ని కూడా ఇమ్మీడియట్గా రికవర్ చేయాలి అనే ఆలోచన నుంచి బయటికి రండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సేఫ్ ట్రేడ్ ఎంత వచ్చినా బెటర్ అన్నట్టుగా క్వాంటిటీ తగ్గించండి. ట్రేడ్ యొక్క సైజు తగ్గించాలనేది నా యొక్క సజెషన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ చంద్రమూర్తి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.